नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्र जगन्नाथाय ते नमः। श्री गौरव पंचतत्व की श्री लक्ष्मण हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी। ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनाः शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिने नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఈరోజు మనం 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు 24వ శ్లోకం. తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిర్హసి. తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిర్హసి. తస్మాశ్చాస్త్రం ప్రమాణం తే కార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిర్హసి. సో ట్రాన్స్లేషన్ అండ్ పర్పస్ బై శ్రీల ప్రభుపాద్ కీ జై. అనువాదము. అందుచే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమో అవగాహన చేసుకొనవలెను. అట్టి నియమ నిబంధనలు నెరిగి మానవుడు కర్మను నరించనిచో అతడు క్రమంగా ఉద్ధరింపబడును. మనం గత శ్లోకంలో చూసుకుంటే ఈ 16వ అధ్యాయం అయిపోతుంది. గత శ్లోకంలో చూసుకుంటే ఏం చెప్తున్నారు? శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారంగా వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. మనం ఏం అర్థం చేసుకున్నాం? కంపల్సరీగా శాస్త్రం అనేది మనకి విధి నియమాలను మనం చేసే మన కర్తవ్య బాధ్యతలను కూడా నెరవేర్తిస్తుంది, మనకి తెలియజేస్తుంది. అయితే గ్రంథానికి విరుద్ధమైన కామం, క్రోధం మరియు దురాశల ధోరణి ఒక వ్యక్తి జీవిత లక్ష్యం నుండి దూరం చేస్తుంది. కాబట్టి మానవుని చే వ్రాయబడిన పరిపూర్ణమైన వేదాల రూపంలో ఉన్న గ్రంథం ఏమి చేయాలనే విషయాలలో అధికారం మరియు ఏమి చేయకూడదు అనే ఒక ప్రమాణం లోబడి పురుషులు కూర్చున్న అంటే ఈ ప్రకటన చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? భగవంతుడు వేదాంత తత్వం ఉపదేశం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది? నార్మల్ గా వేదాంత సూత్రం మనకి సాక్షాత్తు భగవంతుని వచనాలే అర్థం చేసుకోవాలి మనం. వ్యాసదేవుడు అవతారంలో ఈ మహత్తర తాత్విక గ్రంథాన్ని రచించడం జరిగింది. అయితే వ్యాసదేవుడు భగవంతుని అవతారమైనందువల్ల ఆయన్ని భౌతిక సంసారంతో సంబంధం ఉన్న సాధారణ వ్యక్తితో పోల్చలేము. సాధారణ జీవాత్మకి ఉన్న లోపాలు ఏమంటే మనకి నార్మల్ గా సాధారణ జీవునికి ఉన్న లోపాలు ఏంటి అంటే తప్పులు చేయటం కానీ, మోహానికి లోబడటం కానీ, ఇతరులను మోసం చేయాలనే ప్రవృత్తి కలిగి ఉండటం, మరియు ఇంద్రియాలు అశుద్ధంగా ఉంటాయి అన్నమాట. పరిపూర్ణత లేకుండా ఇంద్రియాలు అశుద్ధంగా ఉంటాయి. అయితే దేవుడి అవతారం ఈ లోపాలకు అతీతమైనదని మనం గ్రహించాలి. అందువల్ల వ్యాసదేవుడు రాసిన ప్రతిదీ పరిపూర్ణంగా పరిగణించబడుతుంది. ఉపనిషత్తులు మరియు వేదాంత సూత్రం ఒకే లక్ష్యానికి అనగా
పరమ సత్యానికి దారితీస్తాయి. వేదాంత సూత్రం మరియు ఉపనిషత్తులు వాటి స్వరూపంలో స్వీకరిస్తే మనం గొప్పతనం పొందుతాం. కానీ శంకరాచార్యులు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఉండి సాధారణంగా ఏం జరుగుతుంది, మనకి వ్యక్తులు చదవడానికి చాలా ప్రమాదకరంగా ఉంటాయన్నమాట. ఉపనిషత్తులు భావాన్ని ఇలాంటి పరోక్ష మరియు వ్యతిరేక దృక్పథంతో గ్రహించడం ద్వారా ఒకరు ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి తనను తాను దూరం చేసుకుంటారు. వేద జ్ఞానం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే పరిశోధనకు అనుగుణమైనదిగా కాదు. కానీ మన పరిశోధన పని అపరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే మనం అపరిపూర్ణమైన ఇంద్రియాలతో విషయాలను పరిశోధిస్తాం. పరిపూర్ణ జ్ఞానాన్ని స్వీకరించాలి. అది చేయాలి అంటే ఏం చేయాలి? మనం భగవద్గీతలో చెప్పిన విధంగా పరంపరా శిష్య పరంపరా ద్వారా ఇది వస్తుంది మనకి. మనం శాస్త్ర జ్ఞానాన్ని సరైన మూలం నుండి కానీ, అనగా పరంపరా శిష్య పరంపరలో ఉన్న శిక్షకుల నుండి స్వీకరించాలి. సో మనకి ఎందుకు యాక్చువల్గా భగవద్గీతని మనం అవగాహన చేసుకోలేకపోతున్నామంటే, ఈ యొక్క పరంపర అనేది ఆ శిష్యుల యొక్క పరంపర, ఒక భగవంతుని సృష్టించినటువంటి పరంపర నుంచి మనం వేరు చేయటం జరిగింది. మనల్ని మనం ఆ వేరు చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి అవగాహన కోల్పోవటమైనది. సరైన మూలం నుండి తెలుసుకోవటం జరగటం ద్వారా ఏమవుతుందంటే మనం జ్ఞానాన్ని పొందటం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం శిష్యుని యొక్క సాంగత్యంలో వారి యొక్క పరంపరలో ఉన్న ప్రాపర్ ఒక శిక్షణ, ఎవరైతే తెలిసిన వ్యక్తి నుండి శిక్షణ తీసుకుంటామో మనకి భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాలన్నీ కూడా తెలుసుకోవటం జరుగుతుంది. ఈ యొక్క వేదాలలో ఉన్నటువంటి సారములు అన్ని కూడా ఏమిటంటే, మనం కీర్తన్య సదా హరి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క కలియుగంలో ప్రతి ఒక్క భక్తులు కూడా మనకి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం ద్వారా వేదంలో ఉన్నటి వివరించినటువంటి సారములన్నిటిని కూడా గ్రహించిన అటువంటి ఫలితం మనకి లభిస్తుంది. మనం ఎన్ని చదవటం దేనికోసం చదువుతున్నాము? ఈ హరే కృష్ణ మహామంత్రం జపించటం కోసం. ఈ హరే కృష్ణ మహామంత్రం ఒక్కటి మనం శుద్ధంగా పరిశుద్ధంగా ఆ శుద్ధనామం జపించటం ద్వారా ఏమవుతుందంటే ఎన్నో లక్షల వేల కర్మల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవటం జరుగుతుంది. ఈ యొక్క భవబంధాల నుంచి మరియు ఈ యొక్క జీవుని యొక్క ఈ ఒక జీవన చక్రం నుంచి మనల్ని మనం కాపాడుకోవటం జరుగుతుంది. అయితే మనం ఎప్పుడైతే పరమ ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పి గ్రహించటం, వారి యొక్క శిష్యుల ద్వారా ఈ యొక్క మనం ఏ విధంగా అయితే కృష్ణ భగవానుడు భగవాన్ నుంచి అర్జునుడు ఏ విధంగా యొక్క శిష్యరికాన్ని తీసుకొని భగవద్గీతను ఆచరించటం జరిగిందో, సో మనం కూడా ఈ విధంగా అర్జునుని రూపంలోనే భగవంతుడే మనకి ఈ యొక్క భగవద్గీతలో వివరించినవి అన్నిటి కూడా ప్రతిదీ స్వీకరించాలి. మనం వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా మనకు భగవద్గీతలోకి ఏదైతే క్లియర్ గా మంచిగా ప్రతి ఒక్కటి మనకి వివరించారో వాటిని పాటిస్తూ, మరొక ఇంకోటి ఏంటంటే మనం విస్మరించటం అనేది అనుమతించబడదు, విస్మరించకూడదు కూడా. అయితే భగవద్గీతను వ్యాఖ్యానించకుండా, తీసివేయకుండా మరియు స్వీయ మనోనిబద్ధతలు కలపకుండా స్వీకరించాలి. భగవద్గీతను వేద జ్ఞానానికి పరిపూర్ణంగా ఉన్న ప్రతిపాదనగా పరిగణించాలి.
వేద జ్ఞానం ఆధ్యాత్మిక మూలాల నుండి లభిస్తుంది మరియు మొదటి మాటలు భగవంతుడిచే చెప్పబడ్డాయి. ఈ యొక్క భగవంతుడు పాడినటువంటి ఒక గీతం ఇది. అదే గీత. మనకి శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పే విధంగా ఉంటాయి, అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే భౌతిక వ్యక్తి, భౌతిక ఈ యొక్క జగత్తులో ఉన్న వ్యక్తి 4 లోపాలతో కలుషితుడై ఉంటాడు. మనం ఇంత మాట్లాడుతున్నా ఏంటి తప్పులు చేస్తుంటాడు, మోహానికి లోబడి ఉంటాడు, ఇతరులను మోసం చేయాలనే ప్రవృత్తి కలిగి ఉంటాడు, అపరిపూర్ణమైన ఇంద్రియాలకు లోబడి ఉంటాడు. ఈ 4 లోపాలతో సర్వవ్యాప్తమైన జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించడం సాధ్యం కాదు. అయితే తప్పులు, మనకి భ్రాంతులు, మోసం మరియు అపరిపూర్ణతమైన దృష్టి అధికారం కలిగిన మూర్ఖుల వచనాలలో జరగవు. శ్రీమద్ భాగవతము పురుషుని అవతారాలు మరియు సంపూర్ణ విస్తారాలను మనకి చాలా ఖచ్చితంగా వివరించడం జరిగింది, ప్రస్తావిస్తుంది. అందులో భాగంగా భగవాను శ్రీకృష్ణ కనిపిస్తారు మనకి. ఈ యొక్క భాగవతం శ్రీకృష్ణుని ప్రత్యేక స్థానాన్ని, పరమాత్మగా ఉన్న స్థితిని మరింత వివరంగా చెబుతుంది. శ్రీకృష్ణుడు మూల పరమాత్మ అని, వారి స్థానం ఎల్లప్పుడూ పరమంగా ఉంటుందని తర్కం మరియు కారణం అవి మనకి స్థిరపరుస్తాయి అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి అది. అయితే శ్రీకృష్ణ నారాయణ యొక్క సంపూర్ణ విస్తారము. అయితే ప్రథమ శ్లోకం వేరే విధంగా మనకి ఇంతకుముందు నిర్మించడం శ్లోకం వేరే విధంగా అర్థం చేసుకోవటం జరిగింది. అయితే నిజానికి దాని క్రమం తారుమారుగా ఉండేది. కానీ విముక్త మహర్షుల వచనాలలో తప్పులు, భ్రమలు, మోసం లేదా ఇది మనకి చైతన్య చరితామృతులు కూడా వివరించడం జరిగింది. ఏది యొక్క మధ్యమ స్కందంలో ఈ 4 విధాల గురించి, భ్రమలు, మోసం లేదా అపరిపూర్ణత దృష్టి ఉండకపోవడం వల్ల మనం కృష్ణ పరమాత్మ ఉన్న ఈ వ్యాఖ్యంలో ఎటువంటి తప్పు లేదు. కృష్ణుడే పరమేశ్వరుడు, పరమాత్ముడని గ్రహించాలి మనం. శ్రీమద్ భాగవతంలో ఉన్న సంస్కృత వాక్యాలు అన్ని కూడా ఆధ్యాత్మిక ధ్వనులే. మనకి వ్యాసదేవులు ఈ వాక్యాలను సంపూర్ణంగా అతి సాక్షాత్కార అనంతరం వెలుగులోకి తెచ్చారనమాట. అందువల్ల అవి పరిపూర్ణమైనవి. ఎందుకంటే వ్యాసదేవులు వంటి విముక్త మహర్షులు తమ వచనములో తప్పులు చేయరు. ఈ వాస్తవాన్ని మనం స్వీకరించకపోతే శాస్త్రాల్లోని ధ్యానం నుంచి సహాయం పొందడానికి ప్రయత్నించడం వృధా. భ్రమ అనేది తప్పు, జ్ఞానానికి సూచిక. ఒక కొయ్యను పాము అనే మనం ఒక ఉదాహరణ చూసుకున్నాం. ఇప్పుడు ఒక కొయ్యి ఉంటది, ఏదన్నా చిన్న మొద్దు, దానిని అంటే చిన్నది ఏదో ఒక పాము రూపం, దాన్ని దూరం నుంచి చూసి తాడు కానీ మొద్దు కానీ పాము అనేది మనం, లేదా ఒక శంఖం బంగారం అని భావించడమే భ్రమ. మనం చూస్తూ ఉంటాము, ఎండలో నడుస్తూ ఉంటే దూరం నుంచి ఎండమావులు ఉంటాయి. ఎండమావుల్లో మనకి అదేంటి ఎక్కడో దూరాన మనకి నీరు ఉన్నదని చెప్పేసి మనం భ్రమలో ఉంటామట. ప్రమాద అంటే అవగాహన లోపం లేదా వాస్తవాన్ని అపార్థం చేసుకోవడం. విప్రలిప్స అనేది ఇందాక మనం 4 మాట్లాడుకున్నాం కదా. విప్రలిప్స అనేది ఏంటంటే మోసానికి ఉత్సాహం అనమాట. కరణ పాఠవ అనేది భౌతిక ఇంద్రియాల అపరిపూర్ణత. ఇలాంటి అపరిపూర్ణతల వలన మనం ఈ యొక్క వేదంలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం అన్నమాట. అయితే కళ్ళు మనకి చాలా దూరంలో ఉన్నవి లేదా చాలా చిన్న వాటిని చూడలేవు. కానీ మన కళ్ళకు అతి సమీపంలో ఉన్న కనురెప్ప కూడా చూడలేదు. ఒకవేళ మనం మనకి ఒక
ప్రీతిలో ఉండి ఉంటే అతని అన్ని లైక్ పీత ఉంటుంది కదా, ఓకే, పీత చూసుకోండి. పీత ఎలా ఉంటుందంటే దాని యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుందంటే చూసే అన్ని కూడా దానికి పసుపు రంగులో కనపడతాయి. మనకు ఒక సామెత ఉన్నది, పచ్చకామలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది. పీత పరిస్థితి అలానే ఉంటుంది అనమాట. అందుకోసమనే మనం ఈ యొక్క శబ్ద ప్రమాణం ద్వారా ఈ యొక్క గ్రహించటం జరుగుతుంది. కలియుగంలో శబ్ద ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. మనకి ఈ చెవులు కూడా ఏం చేస్తుంటాం, మనం దూరపు యొక్క శబ్దాలను వినలేము. కానీ ఎప్పుడైతే మనకి ఒక పరిపూర్ణమైన ఆచార్యులు వారి యొక్క సాంగత్యంలో శ్రీమద్ భగవద్గీత గురించి కానీ భాగవతంలో నుంచి వివరించినటువంటి వాటి గురించి కానీ భగవంతుని గురించి తెలుసుకోవటం ద్వారా మనకి ఈ యొక్క పరిపూర్ణ జ్ఞానం ద్వారా ఈ అపరిపూర్ణతమైన ఈ యొక్క ఈ దేహాన్ని మనం ఏం చేస్తాము, పరిపూర్ణం చేసుకోవటం జరుగుతుంది. సో మనకి సంపూర్ణ విస్తారాలు మరియు ఆత్మ సాక్షాత్కారము పొందిన భక్తులు ఆధ్యాత్మికంగా ఉన్నందున వారి లోపల ద్వారా భ్రమించరు. అంటే ఎవరైతే ఒక పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది ఉంటారో వారు ఈ యొక్క లోభాలకు లోబడి ఉండరు అనమాట. అటువంటి వారు మనకి ఈ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని అనేది ఇవ్వటం జరుగుతుంది. లోపం అంటే మనకి ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? సో ఈ 4 దోషాల గురించి మాట్లాడుకున్నాం. ఇంద్రియాల పరిమితి కానీ, మనకి ప్రమద అంటే అశ్రద్ధ మరియు విప్రలిప్స, మోసం, మనకి ఇవన్నీ అయితే మనం అధికారం కాదనమాట. కొన్ని పనులను విధానం ఉత్తం చేయడానికి చేయకూడదని లేఖనం యొక్క సానుకూల మరియు ప్రతికూల ఆదేశాలు సంభావ్య మానసిక స్థితి మరియు దీన్ని చెయ్యాలి తర్వాత ప్రత్యయంతో దీన్ని అర్థం చేయాలని కూడా అర్థం ఉపయోగించి పేర్కొన్నాం. అయితే మనకు నిర్దేశించబడిన మరియు నిషేధించబడిన చర్యల గురించి తెలుసుకోవడం మనం ఈ కర్మ అంటే ఇహ అనే ప్రపంచ పోరాటాలలో మరియు త్యాగాలు వంటి నిర్దేశిత చర్యలను చేయాలి. ప్రజలకు బోధించటం, నిషేధించబడినటువంటి చర్యలను నివారించడం జరిగింది. వేదాలను అర్థం చేసుకోవటం అంటే స్థిరపడిన వారు స్వర్గానికి మరియు శాశ్వతమైన ముక్తికి వెళ్తారు అన్నమాట. వేదాలను తిరస్కరించిన వారు నరకానికి వెళ్తారు. ఇది మనకు 16వ అధ్యాయంలో మనం తెలుసుకోవటం జరిగింది ఖచ్చితంగా. అయితే మనకి సాధారణంగా మనం ఏం చేస్తాం, ఆధ్యాత్మిక అవగాహనమునందు నిరాకారవాదులు సాకారవాదులు అని 2 పక్షములు భారతదేశం నందు కలవు. అది ఎప్పుడు కూడా ఉన్నదన్నమాట. ఏం చేస్తుంటారు వీళ్ళు, నిరాకారవాదులు సహకారవాదులు. అయితే ఈ 2 పక్షములు వారిను తమ జీవితమును వేద నియమములను అనుసరించే కొనసాగించుచుందురు. శాస్త్ర నియమములను అనుసరింపకుండా ఎవరును పరిపూర్ణ స్థితిని తమను తాము ఉద్ధరించుకున్న జాలరు. కనుకనే శాస్త్రముల సారమును పూర్తిగా అవగాహన చేసుకునే వాడు భాగ్యవంతుడుగా పరిగణింపబడును. భగవత్వ విజ్ఞానమును అవగాహనము చేసుకొను సిద్ధాంతముల పట్ల విముఖతను వహించుటయే మానవుని సమస్త పతనములకు కారణమగును. వాస్తవముకు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ యాక్చువల్గా, సో మనకి దొరికిన అవకాశాన్ని మనం వినియోగించుకోవటం లేదు. ఏ విధంగా దాని నుంచి మనల్ని వేరు చేసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి నియమాల్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం
శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రకృతి నియమాలకు లోబడి ఉండటం వలన ఆ యొక్క భగవంతుని గురించి తెలుసుకునేటువంటి ఉమ్, ఏ విధంగా ఈ యొక్క సంసార దుఃఖ సాగరములో మనల్ని మనం చాలా నిగూఢంగా ఆ, మనల్ని మనం చాలా నిగూఢంగా ఏం చేస్తామంటే ఆ యొక్క ఇంద్రియ తృప్తికి లోబడి ఆ ఇంద్రియ తృప్తే మన యొక్క జీవిత లక్ష్యంగా భావించేసి వాటి అనుసారంగా అది ఏ విధంగా మనకి ఉమ్, ఆజ్ఞలు ఇస్తుందో మన యొక్క మెదడు ద్వారా వాటిని పాటించటం జరుగుతుంది. అదే ఆ యొక్క భ్రమల నుంచి మనం ఆ బయటకు రాలేమన్నమాట. మనం ఏమనుకుంటాం, నేను చేసేదే రైటు అని చెప్పేసి. ఇంతకుముందు శ్లోకాల్లో ఈ 16వ అధ్యాయంలో మనం చూసుకున్నాం ఈ యొక్క అసుర భావనలు ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనకి రావణాసురుడు చూడండి, ఏం చేస్తాడు, వాడు నేను చేసేదే రైటు అని చెప్పేసి అన్ని తప్పులు చేశాడు అనమాట. ఎందుకంటే అహం ద్వారా లభించినటువంటి జ్ఞానం అనేది పరిపూర్ణమైనది కాదు, ఇది అసంపూర్ణమైనది. ఈ అసంపూర్ణమైన జ్ఞానం ద్వారా మనం తప్పులు చేయటం జరుగుతుంది. ఆ తప్పులు మనకి యొక్క భగవంతుని గురించి అవగాహన లోపాన్ని కలిగించటం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఉమ్, ఇందాక నేను మాట్లాడుతున్న ఒక కొయ్యను చూసి పాము అనుకున్నామో, సో అది యాక్చువల్గా కొయ్య, అది పాము కాదు. ఆ పాము అనుకున్నాము, అది తప్పు. ఈ విధంగానే కూడా మన జీవితంలో అన్నిటిని కూడా మనం ఆ తప్పుగా అవగాహన చేసుకోవటం ద్వారా లభించినటువంటి గొప్ప అవకాశం విడిచిపెట్టడం జరుగుతుంది. ఆ గొప్ప అవకాశాలు ఏంటి అంటే భగవంతుని ఏ విధంగా చేరాలి, భగవంతుని యొక్క ఆ స్వరూపం గురించి కానీ వివిధ రకాలైనటువంటి ఈ యొక్క అవతారాల గురించి తెలుసుకునే భాగ్యాన్ని కలిగినా కూడా మనం వాటికి ఒక ప్రాముఖ్యత ఇవ్వకపోవటం అన్నమాట. మనకి ఈ యొక్క వేదాల సారంలో ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం 3 సార్లు ఈ యొక్క విష్ణు సహస్రనామాలు చెప్పామనుకో, అది ఒకసారి రామనామం చెప్పినట్లు అన్నమాట. అదే 3 సార్లు రామనామం చెప్తే, ఒకసారి హరే కృష్ణ చెప్తే 3 సార్లు రామనామం చెప్పినట్లు అన్నమాట. అదే మనం ఒకసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే ఈ యొక్క హరే కృష్ణ నామస్మరణని చేస్తామో, ఈ అన్నిటికి కూడా ఆ ఇవన్నీ కూడా ఒకసారి కొన్ని వేల సార్లు చెప్పినట్లు అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఎంత లాభం ఉంటుందో ఈ హరే కృష్ణ మహామంత్రం. మనకి 15వ అధ్యాయంలో ఏం చేస్తుంటాం మనం, ఈ యొక్క 15వ శ్లోకంలో ఉంటుంది, అహం సర్వ అహం అహం వేద వేద్యం అని చెప్తుంటారు అనమాట. ఏమని ఇక్కడ ఏం చెప్తారు, మనకి వేదముల్లో నుంచి లిఖించబడినటువంటి నియమ నిబంధనలు అన్ని కృష్ణ భగవాన్ ఎరుగొట్టు కొరకే ఉద్దేశించబడినవి. అయితే మానవుడు భగవద్గీత నుండి గాని శ్రీకృష్ణ భగవాన్ని అవగాహన చేసుకొని భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై కృష్ణ చైతన్యం ముందు ప్రతిష్ఠితుడు అయినచో అతడు వైదిక గ్రంథములందు చెప్పబడిన అత్యున్నత జ్ఞాన పరిపూర్ణత్వము పొందిన వాడగును. శ్రీకృష్ణ భగవానుకు పొందుటకు ఉద్దేశించబడిన ఈ మార్గమే మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశారంటే ఎంతో సులభంగా మనకి ఇవ్వటం జరిగింది. అతడు జనులకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రం కీర్తిస్తూ భక్తియుక్త సేవా కార్యక్రమములందు నెలకొని
శ్రీకృష్ణునకు అర్పించిన ఆహార పదార్థములనే ప్రసాదము రూపమునగా గ్రహింపవలెనని బోధించిరి. ఇవి చేయటం ద్వారా ఏం జరుగుతుంది మనకేం చెప్తున్నాడు చైతన్య మహాప్రభులు? శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పినవి ఏ విధంగా మనం అవలంబించాలి, ఏ విధంగా కూడా వాటిని ఈ అవకాశాలను మనం గ్రహించాలని చెప్పేసి మన సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభులు వారు బోధించడం జరిగింది. చైతన్య మహాప్రభులు వారు చెప్పిన విధంగా మనం పాటిస్తూ ఏదైతే మనం తినే ఆహార పదార్థాలు ఉన్నాయో సాత్వికమైనటువంటివి, మనం వాటి అన్నిటిని కూడా భగవంతునికి అర్పించి ఆ ప్రసాద రూపంలో మనం సేవించటం ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క కర్మల నుంచి మనం విముక్తుల్ని చేసుకొని ఆ విధంగా మరియు భగవత్ నామస్మరణం చేస్తూ చేయటం ద్వారా లభించేటువంటి అన్ని ఈ యొక్క పుణ్యము ద్వారా ఒక పాప కార్యం మనల్ని మనం విముక్తి చేసుకొని కూడా భగవద్ధామంకు చేరుకోవడం జరుగుతుంది. అదే మన యొక్క అయితే మనం భగవత్వత్వ విజ్ఞానముకు అవగాహన చేసుకొని సిద్ధాంతముల పట్ల విముఖతను వహించుటయే మానవుని సమస్త పతనముకు కారణము. ఈ యొక్క కారణములు తెలిసినవి మనకి ఈ దేనికి అంటే ఈ కారణములు మనల్ని మనం పతనం చేసుకునడం జరుగుతుంది. వీటి నుంచి ఎప్పుడైతే మనల్ని మనం విముక్తి చేసుకుంటామో ఖచ్చితంగా మనం ఈ యొక్క జీవన చక్రం నుంచి బయటపడటం అయితే దేవాదిదేవుడు భౌతిక శక్తి ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడి ఉన్నట్టుది. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అవగాహన చేసుకున్న మార్గమును అతడు అడుగు పెట్టుటకు మునుపు మానవుడు కనీసము సత్వగుణము స్థితి పైనను ఎదుగవలను. సత్వగుణము ప్రమాణమునకు ఎదగనిచో మానవుడు అసుర జన్మకు కారణములైన రజ స్తమో గుణములందే నెలకొని ఉన్నాడు. మనం ఇవన్నీ చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే సత్వగుణంలోకి వస్తాం. సత్వగుణములు లేకపోతే ఏమవుతుందంటే రజోస్తమో గుణములు ఉండటం ద్వారా ఈ రజోస్తమో గుణములు ఏం చేస్తాయంటే మనల్ని మనం ఎప్పుడు కూడా భ్రమలో ఉంచుతాయి అన్నమాట. తప్పులు చేస్తాము, మరియు మనకి క్రోధం ఉంటుంది, అర్థమైంది కదా, మరియు అశ్రద్ధ చూపిస్తాము, మరియు మోసం చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు నిజమైన అవగాహన ద్వేషిస్తాము. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికాచారణ ఉపదేశములను తిరస్కరించి శాస్త్ర విధులను లెక్క పెట్టమో భక్తియుక్త సేవమును మహిమను శ్రవణమును చేసిన పిమ్మటనే ఈ యొక్క భక్తి యొక్క శ్రవణం చేయటం ద్వారా వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవటం జరుగుతుంది. వాటి నుంచి విముక్తి చేసుకొని మనం ఈ వినటం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రికి ఆకర్షితులు అవుతాము. ఈ ఆకర్షించే సముద్ధారకమునైన తమకు కొన్ని పద్ధతులను కల్పించుకుందుము మరియు మానవ సమాజం నందు గల కొన్ని దోషములు. అయితే ఎప్పుడైతే అసుర జన్మలకు కారణభూతములున్నవో అయినను అత్యున్నత స్థితి అయిన ముక్తి మార్గంలో శిష్యుని నడపగల తగిన ప్రామాణికాచార్యుని నుండి శిక్షను పొందగలిగినట్టు మానవునికి జీవితము సఫలము కాగలదు. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు యాక్చువల్గా ఈ యొక్క అధ్యాయంలో చివరికి వచ్చేసరికల్లా మనం ఒక గొప్ప భక్తుని యొక్క సాంగత్యంలో ఉండి వారి యొక్క ఆజ్ఞానుసారము వారి యొక్క వారు ఇచ్చినటువంటి కొన్ని
విధి నియమ నిబంధనలను ఆచరిస్తూ మనల్ని మనం ఒక గొప్ప స్థితిలోకి చేర్చుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం ఈ యొక్క సాత్విక భావనలోకి వస్తామో, సాత్విక భావన ద్వారా ఏమవుతుందంటే మనకి భగవంతుని అర్థం చేసుకునేటువంటి గొప్ప అవకాశం కలుగుతుంది. అదే సాత్విక భావన లేకపోవటం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే రజస్తమో గుణంలో మనల్ని మనం ప్రేరేపించుకొని ఆ యొక్క స్థితిలో ఉంటామో, మనకి ఒక మంచి చెడు ఈ మంచి చెడులు ఉంటాయి కదా, ఈ మంచి అనేది తెలియదు, చెడు చెడు కూడా మనకు తెలియదు, మనం చేసేది చెడు అని చెప్పేసి. అది వాటి నుంచి మనం ఎప్పుడైతే మనల్ని మనం కాపాడుకోగలుగుతామో, సో అప్పుడే మనకి అని చెప్పేసి ఇవి అవగాహన చేసుకోవటం ద్వారా ఏమవుతుందంటే, మనం ఖచ్చితంగా ఈ యొక్క దేహము కాదు ఆత్మ అనే యొక్క భావనను కలగజేసుకోవటం జరుగుతుంది. సో మనకి 17వ అధ్యాయంలో చాలా ఖచ్చితంగా వివరించడం జరుగుతుంది. 17వ అధ్యాయం వచ్చేసి మనకి శ్రద్ధాత్రయ విభాగములు అంటారు. ఇక్కడ ఏం చెప్తారంటే, కృష్ణ శాస్త్ర గ్రంథములు నియమములను పాటింపక తమ మానసిక కల్పలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుకుల లేక తామసుల అని చెప్పేసి, మరియు మనకు అర్జునుడు అడుగుతూ ఉంటాడు. అది రేపు నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓకే, మీకు ఏమైనా సందేహాలు ఉంటే కానీ, ఏమైనా ప్రశ్నలు ఉంటే కానీ, సందేహాలు ఉంటే కానీ, ఏమైనా సలహాలు కానీ ఇవ్వటం యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇవ్వచ్చు. హరే కృష్ణ. ఏమైంది? ఎవరు మాట్లాడట్లేదు? అందరు వెళ్ళిపోతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామాలు. చెప్పండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. దండవత్ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ప్రభుజీ, దండ ప్రణామం. మనం ఏం చేయాలంటే, ఈ యొక్క భగవద్గీతను వేద జ్ఞానానికి పరిపూర్ణంగా ఉన్న ప్రతిపాదనగా పరిగణించాలి మనం. ఎప్పుడైతే ఈ యొక్క వేద జ్ఞానం ఆధ్యాత్మిక మూలాల నుండి లభిస్తుంది కాబట్టి, ఎప్పుడైతే మనం దీనిని వేద జ్ఞానానికి పరిపూర్ణంగా ప్రతిపాదనంగా పరిగణిస్తామో, ఈ యొక్క సంసార దుఃఖ సాగరం నుంచి మనం ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. మ్యూట్కి వెళ్ళిపోయిందా? ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.